అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 పిల్లలు. ఈ కథ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. అలాంటిది ఒక కథ చదివాయి. అనగనగా ఒక చిలుక. ఆ చిలుక సముద్ర తీరాన గూడు పెట్టుకొని అందులోనే గుడ్లు పెట్టి నివసిస్తూ ఉంటుంది. ఒక రోజు అది ఆహారంకి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి దాని గుడ్లు ఉండు. అది చాలా కంగారు పడుతూ అక్కడే ఉన్న సముద్రాన్ని అడుగుతుంది. అది చాలా అహంకారంగా సమాధానం ఇస్తుంది, నాకు తెలీదు నీ గుడ్లు ఏమయ్యాయో అని చెప్పి. ఆ సమాధానం విన్నాక సముద్రం మీద దాని గుడ్లను దాచిందని పిచ్చుక అర్థమవుతుంది. పిచ్చుక చాలా ప్రతిమలాడినప్పటికీ సముద్రం అదే మొండితనంతో అహంకారంతో సమాధానం ఇస్తుంది. ఇంకా పిచ్చుకకి కోపం వచ్చి అదొక గట్టిగా ప్రతిజ్ఞ చేస్తుంది. నీ సముద్రంలో ఉన్న వాటర్ అంతా ఖాళీ అయ్యే వరకు ఆ వాటర్ని నేను తీసుకెళ్లి బయట వేస్తాను అని ఆ మాటకు సముద్రం హేళన చేస్తుంది. ఇంకా పిచ్చుక దాని పని మొదలు పెడుతుంది. సముద్రంలో వాటర్ అంతా దాని చిన్ని ముక్కుతో తీసుకెళ్లి బయట వేసి ఇలా సాయంత్రం అవుతుంది. తోటి పిచ్చుక ఆహారానికి రాకపోవడం చూసి మిగతా పక్షులన్నీ వస్తాయి అన్నమాట. ఇది చేసే పని చూస్తుంది. అక్కడ ఉన్న అన్ని పక్షులు చెప్తాయి, ఇది అసాధ్యమైన పని, నీ వల్ల కాదు, వదిలే అని. కానీ పిచ్చుక మాత్రం పట్టు విడవకుండా దాని ప్రయత్నం అది చేస్తూనే ఉంటుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట వెళ్ళి గరుత్మంతుని వరకు చేరుకుంటుంది. ఈ విషయం తెలియగానే ఆశ్చర్యపోయిన గరుత్మంతుడు స్వయంగా వచ్చి చూస్తాడు. ఆ పిచ్చుక నిజంగానే ఓటర్ని అంతా తీసి బయట వేస్తూ ఉంటుందన్నమాట. ఆ దృశ్యాన్ని చూసిన గరుత్మంతుడు చాలా ఆశ్చర్యపోతాడు అండ్ చాలా ముగ్ధుడవుతాడు. ఆ పిచ్చుక దృఢ సంకల్పం పట్టుదల చూసి ఇంకా సముద్రుడికి వార్నింగ్ ఇస్తాడు. ఆ పిచ్చుక గుడ్లు తిరిగిస్తావా లేకపోతే ఆ పిచ్చుక సంకల్పాన్ని నిజం చేయమంటావా అని. ఇంకా భయపడిన సముద్రుడు దాని గుడ్లను దానికి తిరిగి ఇచ్చేస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మనకి దృఢ సంకల్పం పట్టుదల ఉంటే గమ్యం ఎంత దూరంలో ఉన్నా, లక్ష్యం ఎంత అసాధారణమైన ఆ యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్, నాట్ ద రిజల్ట్. ప్యూర్ ఇంటెన్షన్స్ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అంతే.